మహాదేవ్పూర్లో ఉన్న టస్సర్ కాలనీ ఎంట్రెన్స్లో మనం ఉన్నాం. ఈ టస్సర్ కాలనీలో టస్సర్ చేనేత వస్త్రాలు తయారు చేస్తారు. లోపలికి వెళ్ళి వాళ్ళు ఈ చేనేత వస్త్రాలు ఎలా తయారు చేస్తారన్నది మనం చూసేద్దాం. టస్సర్ కాలనీలోని ఈ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. అమ్మ చేతులతోనే టస్సర్ గోడుల నుంచి వెళ్ళి దారం అయితే తీస్తుంది. ఈ ప్రాసెస్ ఎలానో అమ్మ ద్వారానే మనం తెలుసుకుందాం. ఇవి వచ్చేసి టస్సర్ గూడు, అవి లోపల వెళ్ళిన పురుగులు. ఒక గడ్డలా కాయలు పోసి గడ్డి పెట్టి కాయలు మాడకుండా తినే సోడా వేసి దాన్ని సరిపోను 2 లీటర్ల వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి తెల్లారి మళ్ళా ఏరుకొని ఉడకని పక్క పెట్టుకొని ఒక ఏరుకొని మళ్ళీ చల్లుకొని తెల్లగా నీళ్ళు వెళ్ళేటట్టు చల్లుకొని బూడి మీద పెట్టుకున్నాక నీరు తీసినాక మళ్ళీ పని మీద చేసుకుంటాం. చేయితో తీస్తాం, కరెంట్ లేనప్పుడు చేయితో తీస్తాం, కరెంట్ ఉంటే మిషన్ మీద తీస్తాం. ఎన్ని కాయలు పెడతారా ఒక్కసారి ఇట్లా తీసేటప్పుడు దారం తీయాలంటే? 12, 13 వేస్తాము. అట్లా 10 వస్తాయి, 11, 12 వస్తాయి. ఉడకబెట్టి దారం తీసిన తర్వాత బావిని తెచ్చి ఇక్కడ పెట్టి దీని మీద లడి తయారు చేస్తాం. లడి తయారు చేసినాక దానికి అప్పుడు కలర్ అద్దుకోవచ్చు, లేక నేచురల్గా నేయచ్చు, అన్ని విధాలు పనిచేస్తుంది. ఫస్ట్ లడి తయారు కావాలి. దీని మీద అయితే ఫ్రీ రీలింగ్ ఇది. ఇక్కడ లడి తయారైన తర్వాత ఇగో ఈ చెరక మీద వేసుకుంటాం. ఈ చెరక మీద వేసుకొని ఇగో ఈ పంటల మీద దూడుకుంటాం. దీని మీద దూడుకున్నాక వెప్పుకు కండెలైనా చుట్టుకోవచ్చు, లేదా వారి పైన మళ్ళీ ఆసు పోసుకోవచ్చు. ఇది దీని పని. మీరు ఇక్కడ ఏం చేస్తారు ఇవాళ? మేము దీన్ని మా భాషలో సరి చేసుడు అంటాం. దీన్ని వాసు పోసి రంగద్దుకొని ఈ గంజిలో పెట్టుకొని ఇక్కడ దాపి దీన్ని వార్పు చేసుడు అంటాం. అంటే చీర మనకు కావాలంటే అది ఎట్లా ఉండాలి, దాని కొంగు ఎక్కడ, ఇవన్నీ సెట్టింగ్ కొంగు ఎట్లా, బార్డర్ ఎట్లా అనేది సెట్ చేసుకొని ఉడకబెట్టుకొని ఇక్కడ దాపి దాన్ని అంతా సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక ఇంట్లోకి తెచ్చినాక ఇప్పుడు ఈ పని మొదలు పెట్టి ఇది 3600 పోగులు అతకాలి. 3600 పోగులు అతికితే మళ్ళీ బయటకు చాపాలి. ఆ 3600 అతికినాక మళ్ళీ బయటకు చాపి మళ్ళీ చుట్టుకొని వచ్చినాక అప్పుడు మొగ్గానికి ఎక్కుతాయి. ఇది నాయ. ఇది కండెల మీద, అక్కడ రాట్న మీద కండెలు చుడతాం. ఈ దారాన్ని కండెలు చుట్టి ఇక్కడికి తెచ్చి ఇది నాడ తీసుకుని నాడలు పెడతాం. బాగా కొషగా ఉన్నట్టుంది కదా? కొషగానే ఉంటుంది. ఇది కొషగా ఎందుకంటే ఈ పోగులకు దాకద్దు. ఈ పోగులు ఇది డబల్ ఉంటుంది వార్పు. ఈ నడికి వెళ్ళి పోవాలి ఎప్పటికది. ఒక కాలు దొక్కినప్పుడు ఒక బ్రేక్ ఒకసారి ఇటు ఉండాలి. ఇక రెండోది ఇట్లా. ఎన్ని రోజులు పడుతుంది ఒక 6.5 మీటర్లు తయారు చేయడానికి? 6.5 మీటర్లు తయారు చేయడానికి నేర్చడానికి ఒక 4 రోజులు, తయారు చేయడానికి ఒక 3 రోజులు, మొత్తం వారం ఒక చీర. వారం రోజులు ఒక చీర పడుతుంది.